నమో భగవతే శ్రీరమణాయ. ప్రశ్న: ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ మంది ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చా? జవాబు: గురువు అంటే ఎవరు? ఆత్మే కదా. ఆఖరికి మనసు యొక్క వికాస దశలను బట్టి ఆత్మే బయట గురువుగా రూపం దాలుస్తుంది. దత్తాత్రేయులు తనకి 24 కన్నా ఎక్కువ గురువులు ఉన్నారన్నారు. ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నా వారే గురువు. ఒక్కోసారి గురువు జడ పదార్థం కూడా కావచ్చు. దత్తాత్రేయులకైనట్లు భగవంతుడు, గురువు, ఆత్మ ఒక్కటే. ఆధ్యాత్మిక బుద్ధి కలవాడు సర్వేశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని భావించి భగవంతుడినే తన గురువుగా ఎంచుకుంటాడు. తరువాత భగవంతుడే అతనికి మానవ రూపంలో ఉన్న గురువుతో సంబంధం ఏర్పరుస్తాడు. అతనినే సర్వంగా భావిస్తాడా మనిషి. ఆ గురువు యొక్క కృప వల్లనే ఆ మనిషికి అతని ఆత్మ ఒక్కటే సత్యమని, వేరే ఏమీ లేదని తెలియవస్తుంది. అప్పుడు ఆత్మే గురువు అని తెలుసుకుంటాడు. ప్రశ్న: బుద్ధిలో, గురుసేవలో, ఆత్మవిచారంతో ఆత్మని సాక్షాత్కరింప చేసుకోమంటుంది శ్రీమద్ భగవద్గీత. ఈ మూడింటికి సమన్వయం ఎట్లా కుదురుతుంది? జవాబు: ఈశ్వరో గురురాత్మేతి అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒక్కటే. నీలో ద్వయీభావం ఉన్నంతకాలం నీకంటే భిన్నమనుకొని గురువుని అన్వేషిస్తావు. ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు. దానితో నీకు అంతర్దృష్టి కలుగుతుంది. ఆత్మ యొక్క పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని అంతర్ముఖమవటం ద్వారా ఎవరైతే సంప్రాప్తింపచేస్తారో వారే పరమగురువు. ఆయననే ఋషులు భగవంతునిగా స్తుతిస్తారు. ఆయనే పరమాత్మ. ఆయనని విడవకుండా పట్టుకో. గురువుని ఆశ్రయించి ఆయనకి సేవ చేయి. ఆయన అనుగ్రహం ద్వారా జన్మకి, దుఃఖానికి కారణం తెలుసుకో. ఆత్మ నుండి దూరం అవటం వల్లనే ఇవి కలుగుతాయని గ్రహించి ఆత్మని ఆశ్రయించి ఉండు. అదే అన్నిటికన్నా ఉత్తమం. విముక్తిని కోరుతూ ఈ మార్గంలో వెళ్తున్నవారు కూడా ఒక్కోసారి మరపు వల్లనో, వేరే కారణాల వల్లనో వైదిక మార్గం నుండి తప్పినా గురువు ఉపదేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగా పోరాదు. భగవంతుని పట్ల అపచారం చేస్తే గురువు సరిదిద్దగలడే గాని గురువు పట్ల అపచారం చేస్తే భగవంతుడు కూడా సరిదిద్దలేడంటారు ఋషులు. అపురూపము, తీవ్రము, పుష్కలము అయిన ప్రేమ వల్ల గురువు యొక్క కటాక్ష వీక్షణం మీద పరిపూర్ణమైన విశ్వాసం కలవానికి దుఃఖం ఉండదు. ఈ లోకంలో పురోహితుని అంటే ఇంద్రుని వలె జీవిస్తాడు. అందరూ ఆశించే మనశ్శాంతిని సద్గురుని కటాక్షం వలన మనోనిశ్చలతని పొందినవారు తప్ప ఇంకెవ్వరూ ఎవ్వరి వల్ల ఏ విధంగానూ పొందలేరు. కాబట్టి ఎప్పుడూ ఏకాగ్రతతో ఆ అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి కృషి చేయి. ప్రశ్న: శ్రీ భగవాన్ అనుగ్రహం వల్ల పెద్ద శ్రమ లేకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మీ శిష్యులు ఉన్నారు. నాకు కూడా అటువంటి అనుగ్రహం కావాలి. స్త్రీని అవటం వల్ల, ఎక్కడో దూర ప్రాంతంలో ఉండటం వల్ల మీ సాన్నిధ్యం నేను కోరినంత తరచుగా నాకు లభించదు. నేను మళ్ళీ రాలేనేమో కూడా. శ్రీ భగవాన్ కరుణని వేడుకుంటున్నాను. నా ప్రార్థనని శ్రీ భగవాన్ మన్నించాలి. జవాబు: ఎక్కడికి వెళ్తున్నావు? నీవెక్కడికి వెళ్ళటం లేదు. నీవు దేహానివే అనుకున్నా ఆ దేహమే లక్నో నుంచి తిరువన్నామలైకి వచ్చిందా? నువ్వు కారులో కూర్చున్నావు. ఆ తర్వాత ఏదో ఒక వాహనం కదులుతూనే ఉంది. చిట్ట చివరికి నీవిక్కడికి వచ్చానంటున్నావు. నీవు దేహానివి కావు. అసలు సంగతి ఇది. ఆత్మ సంచారం చేయదు. ప్రపంచమే అందులో సంచరిస్తుంది. నీవెప్పుడూ ఒకటే. నీలో ఏ మార్పు లేదు. ఇక్కడి నుంచి వెళ్తున్నట్లు అనిపించినా నీవు ఇక్కడ అక్కడ ఎల్లడలా ఉన్నావు. ప్రదేశాలు మాత్రం మారుతుంటాయి. ఇక అనుగ్రహం అంటావా? అది నీలోనే ఉంది. అది బయట ఎక్కడో ఉంటే ఎందుకు పనికిరాదు. అనుగ్రహమే ఆత్మ. నీవెప్పుడు దాని వశంలోనే ఉన్నావు. అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రశ్న: నా ఉద్దేశం ఇది. నేను మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా మనస్సు పటిష్టం అవ్వాలి. మీ వైపు నుండి కూడా ప్రతిస్పందన రావాలి. నేను బలహీనుడను. నా ప్రయత్నాలకే నన్ను విడవకూడదు. జవాబు: అనుగ్రహమే ఆత్మ. నీవు భగవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా ఆత్మ యొక్క ప్రేరణ వల్లనే. అనుగ్రహం అప్పుడే లేదా? అనుగ్రహం నీలో పనిచేయని క్షణం ఉంటుందా? నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు. అదే ప్రతిస్పందన, అదే ప్రేరణ, అదే ఆత్మ అనుగ్రహం. ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. ప్రశ్న: బయటి సహాయాన్ని విడిచిపెట్టి స్వయం కృషితో నేను నా గురించిన అంతర సత్యాన్ని గ్రహించగలుగుతానా? జవాబు:
ఆత్మాన్వేషణ చేయాలన్న కోరిక కలగటమే దైవకృప వలన. అది నీలో హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తుంటుంది. లోపలి నుండి నిన్ను ఆహ్వానిస్తుంది. బయట నుండి లోపలికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించాలి. నీ తీవ్రమైన అన్వేషణ వల్లనే ప్రయత్నం, అనుగ్రహం వల్లనే లోపలి కదలిక. అనుగ్రహం లేకపోతే అన్వేషణ చేయాలనిపించదు. అట్లాగే ఆత్మాన్వేషణ కోరిక లేనివానికి అనుగ్రహం అంతగా పనిచేయదు. రెండూ అవసరమే. ఆత్మసాక్షాత్కారానికి గురువు ఎంతకాలం అవసరం? అజ్ఞానం ఉన్నంతకాలం గురువు అవసరమే. కావాలని ఆత్మని పరిమితం చేసుకోవటం వల్లనే అజ్ఞానం కలుగుతుంది. తనని ఆరాధిస్తుంటే భగవంతుడు నిలకడగల భక్తిని అనుగ్రహిస్తాడు. అదే ప్రపత్తికి దారితీస్తుంది. భక్తుడు శరణుజొచ్చిన తరువాత గురువు రూపంలో ప్రత్యక్షమై భగవంతుడు తన కరుణను ప్రదర్శిస్తాడు. గురువు లేక భగవంతుడు భక్తునికి మార్గం చూపిస్తాడు. భగవంతుడు లోపలే ఉన్నాడని, ఆత్మకి భిన్నం కాదనీను. దీనివల్ల మనసు అంతర్ముఖమవుతుంది. చివరికి సాక్షాత్కారానికి దారితీస్తుంది. ప్రశ్న: అనుగ్రహమే అంత ప్రధానమైతే వ్యక్తి యొక్క కృషి మాటేమిటి? జవాబు: సాక్షాత్కారమయ్యే వరకు కృషి అవసరమే. అప్పుడైనా ఆత్మ ఆకస్మికంగా తెలియరావాలి. లేకపోతే ఆనందం పరిపూర్ణం కాజాలదు. ఆ ఆకస్మిక దశ వరకు ఏ రూపంలోనైనా కృషి చేస్తూనే ఉండాలి. మన కృషికి, కృషి చేయకపోవడానికి అతీతమైన దశ ఒకటి ఉంటుంది. అది చేరేదాకా కృషి అవసరమే. ఒక్కసారైనా ఆనందాన్ని చవి చూస్తే దానినే మళ్ళీ మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తారు. ఆ శాంతమనే ఆనందాన్ని అనుభవించిన తర్వాత అది లేకుండా ఉండాలని కానీ, ఏ ఇతర వ్యాపకంలోనైనా నిమగ్నం అవ్వాలని కానీ అనిపించదు. ప్రశ్న: సాక్షాత్కారానికి దైవకృపే అవసరమా? వ్యక్తి యొక్క కృషి వల్లనే చావు పుట్టుకలు లేని స్థితిని చేరుకోవడం సాధ్యమా? జవాబు: సాక్షాత్కారానికి దైవానుగ్రహం తప్పకుండా అవసరం. అది భగవత్ సాక్షాత్కారానికి దారితీస్తుంది. అయితే అటువంటి అనుగ్రహం నిజమైన భక్తునికో, యోగికో మాత్రమే దొరుకుతుంది. విముక్తి ప్రధానం. నిర్విరామంగా చిత్తశుద్ధితో పయనించిన వారికే లభిస్తుంది. ప్రశ్న: దూరంగా ఉంటే అనుగ్రహం ఏమైనా కొరవడుతుందా? జవాబు: కాలము, దూరము మనలోనే ఉన్నాయి. నీవెప్పుడూ నీ ఆత్మలోనే ఉన్నావు. దానిపై కాలానికి, దూరానికి ప్రభావం ఎట్లా ఉంటుంది? ప్రశ్న: రేడియో ప్రసారం చేసే వాటిని దూరంగా ఉన్న వాళ్ళకంటే దగ్గరలో ఉన్నవాళ్ళు త్వరగా వినగలుగుతారు. మీరు హైందవులు, మేము అమెరికన్లము. దీనివల్ల ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? జవాబు: ఉండదు. ప్రశ్న: మనసులోని భావాలను ఇతరులు తెలుసుకోగలుగుతారు. జవాబు: దీనివల్ల అందరము ఒకటేనని తెలుస్తుంది. ప్రశ్న: మేమంటే శ్రీ భగవానికి శ్రద్ధ ఉందా? మా పట్ల అనుగ్రహం చూపుతారా? జవాబు: మెడదాకా నీళ్లల్లో మునిగి ఉన్నా నీళ్ల కోసం ఆరాటం చెందుతున్నావు. అంతగా నీటిలో మునిగిన వానికి దాహం వేస్తుంది. నీటిలోని చేపకు దాహం వేస్తుంది. ఆఖరికి నీటికే దాహం వేస్తుంది అన్నట్టుగానే ఉంది ఇది కూడా. అనుగ్రహం ఎప్పుడూ ఉంది. గురుకృప లేకుండా వైరాగ్యాన్ని సంపాదించలేవు, సత్యాన్ని గ్రహించలేవు, ఆత్మలో సంస్థితం కాలేవు. అయితే అభ్యాసం కూడా అవసరమే. పెంకెగొడ్డు బయటికి వెళ్లకుండా ఆపటానికి దాని ముందు గడ్డి వేసి పాకలో కట్టి పడివేసినట్లే ఆత్మలో సంస్థితమవటం అంటే. ప్రశ్న: ఈ మధ్య ఒక తమిళ గేయం చూశాను. అందులో కవి తాను తల్లిని గట్టిగా పట్టుకునే కోతిపిల్ల వంటి వాడిని కానని, తల్లి పళ్లతో బిగించి ఒక చోటు నుండి మరొక చోటుకి కొనిపోబడే పిల్లి కూన వంటి వాడినని అంటాడు. నా పరిస్థితి అంతే. నాపై తమరు కరుణ చూపాలి. నా మెడ పట్టుకొని నేను కింద పడి దెబ్బ తగిలించుకోకుండా కాపాడండి. జవాబు: అది అసాధ్యం. నీవు శ్రమపడాలి. గురువు సహాయపడటానికే శ్రమపడాలి. ప్రశ్న: గురుకటాక్షం పొందటానికి ఎంతకాలం పడుతుంది? జవాబు: ఈ విషయం తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ప్రశ్న: నాకు ఆశ కలగడానికి. జవాబు: అటువంటి కోరిక కూడా ప్రతిబంధకమే. ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అది లేకుండా ఏమీ లేదు. నువ్వు ఆ ఆత్మవే అయి ఉండు. అన్ని కోరికలు, సందేహాలు పోతాయి. అనుగ్రహమే అది. అనుగ్రహమే ఆది, మధ్యం, అంతం. అనుగ్రహమే ఆత్మ. ఆత్మని దేహంతో తప్పుగా తాదాత్మ్యం చేసుకోవటం వల్ల గురువుని దేహంగా భావిస్తున్నావు. కానీ గురువు దృష్టిలో గురువు ఆత్మే. ఉన్నదొక్కటే, అది ఆత్మ. దానినే గురువు బోధిస్తాడు. అటువంటప్పుడు ఆత్మే నీ గురువు కాదా? అనుగ్రహం ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహం వ్యక్తమవటమే. ఇటు నుంచి అటు జరిగినా అంతే. ఈ సందేహాలన్నిటికీ కారణం తప్పుడు అవగాహన. దానితో పాటు బయట నుండి ఏదో వస్తుందనుకోవటం.
ఆత్మకి బాహ్యంగా ఏదీ లేదు. హరే